నమస్తే. మన సౌర కుటుంబంలో మెర్క్యూరీ, వీనస్ గ్రహాలకు ఒక్క చంద్రుడు కూడా లేని సంగతి తెలిసిందే. అయితే భూమికొకటి, అంగారకుడికి 2 చొప్పున చందమామలు ఉన్నాయి. ఇక మిగిలిన వాటిలో నెప్ట్యూన్కి 16, యురేనస్కు 28 చందమామలు ఉన్నాయి. గురు గ్రహానికి మాత్రం ఏకంగా 95 చందమామలు ఉన్నాయి. అయితే అదే పెద్ద సంఖ్య అనుకుంటే పొరపాటే. ఈ విషయంలో గురు గ్రహానికి, శని గ్రహానికి చందమామల విషయంలో నిత్యం ఫైట్ ఉండేది. ఇందులో భాగంగా నిన్నటి వరకు గురు గ్రహానికి 95 చందమామలు ఉండగా, శని గ్రహానికి 146 చంద్రుళ్ళు ఉండేవి. ఇప్పుడు ఆ లెక్క మారింది అని, చంద్ర సైన్యంలో శని ఎవరికి అందనంత ఎత్తుకు చేరింది అని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు శని గ్రహానికి 128 చందమామలే అని చెబుతున్న వేళ, తాజాగా మరో 128 చంద్రుళ్ళు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. దీంతో ఇప్పుడు శనికి ఉన్న మొత్తం చంద్రుళ్ల సంఖ్య 274కు చేరినట్లయింది. దీంతో మన సౌర కుటుంబంలో అత్యధిక సంఖ్యలో చంద్ర సైన్యాన్ని కలిగి ఉన్న గ్రహంగా శని నిలిచింది. ఈ క్రమంలో శనికి సంబంధించిన ఈ కొత్త 128 చంద్రుళ్లలో 63 చంద్రుళ్లను 2019-21 మధ్య కాలంలో గుర్తించగా, మిగిలిన వాటిని 2023లో గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఈ విషయాలను తైవాన్కు చెందిన అకాడమియా సిన్సియా ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆస్టన్ వెల్లడించారు. అలాగాని ఈ 128 కొత్త చందమామలు భూగ్రహానికున్న చంద్రుడి అంత పరిమాణంలోనూ గోళాకారంలోనూ లేవు. చాలా చిన్న సైజులో, రకరకాల ఆకారాలలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే సౌర కుటుంబం ఆవిర్భవించిన మొదట్లో శని కక్షలోని గురుత్వాకర్షణ శక్తి బంధించడం వల్ల ఇవన్నీ బుల్లి చంద్రులుగా మారి ఉంటాయి అని భావిస్తున్నారు. తాజాగా 274 చంద్రులతో రికార్డు సృష్టించిన శని 2,80,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అన్ని గ్రహాలలోకెల్లా ఇది తేలికైన గ్రహంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ గ్రహంపై గంటకు 1800 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని పేర్కొన్నారు.